బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. గాంధీ భవన్లో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు సినీ నటుల మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఏంటి అంటే ఎలా ఉన్నాయంటే సినిమా నటులు కానీ ఎవరో కూడా ఈ ప్రజలకు ఎలాంటి హెల్ప్ చేయరు, ఎలాంటి దాంట్లో పట్టించుకోరు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో మనకి చూసినట్టు కొన్ని అంటే మనం వరదలు వచ్చినప్పుడు కానీ ఫండ్ ఇస్తూనే ఉంటారు. సో చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. కన్నడ వాళ్ళు ఉన్నట్టు మన తెలుగు ఇండస్ట్రీ ఎందుకు ఉన్నట్టు ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నారు. సో దీని మీద మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రావణ్ గారు ఉన్నారు. అన్న నమస్కారం అన్న. నమస్తే అండి అన్న, ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అన్న మాటలతో మీరు ఎలా ఏకీభవిస్తారా? మీరు ఖచ్చితంగా ఏకీభవించడండి. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది చాలా హాస్యాస్పదంగాను, చాలా జుగుస్పరకరంగా ఉంది. వాస్తవానికి ఆయన మాట్లాడేది లిమిట్ లో మాట్లాడి ఉంటే 2-3 విషయాలు మాట్లాడి ఉంటే బాగుండేది. చాలా దిగజారి వ్యక్తిత్వ హననం చేయడం, ఇండస్ట్రీని బదనాం చేయడం అని మాట్లాడినటువంటి విధానం చూస్తే ఖచ్చితంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిని నేనైతే ఖండిస్తున్నానే కాదు, ఒకసారి ఆయన ముఖం అద్దంలో చూసుకుని మాట్లాడి ఉంటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళు ఒక రాజకీయ నాయకుడిగా ఏం దేశానికి ఏం వర్గ పెడుతున్నారు, ఆయన ఏం పొడిచి ఆయన గెలిచిన నియోజకవర్గం ఏం సాధించారు, ఆ రాజకీయ నాయకులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ కోట్ల రూపాయలు భూములు కబ్జాలు చేస్తూ ఏం సాధించి ఏం ఉద్ధరించారు ఈ సమాజానికి, వాళ్ళను ప్రశ్నించడం ఈయనే కదా సీట్ల కోసం ఓట్ల కోసం డబ్బులు పంచి దేశంలో అన్యాయాన్ని అక్రమాన్ని ప్రోత్సహిస్తుంది ఈ రాజకీయ నాయకులే కదా. ఈ దేశం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వెనకబడి స్వతంత్రం వచ్చిన వెనకబడి ఉండడానికి ఇట్లాంటి మూర్ఖుల వల్లే కదా, ఇట్లాంటి అజ్ఞానుల రాజకీయ నాయకుల వల్లే కదా. ఆయన ఎవరు ప్రతి ఒక్కడికి పనికిమాలోని ప్రతి ఒక్కడికి సినీ పరిశ్రమని అనడానికి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఇదేమన్నా రేవతి ఇష్యూ ఏమైనా జాతీయ విపత్తా రాష్ట్ర విపత్తా? రేవతి అనేది పాపం చనిపోయింది. అది మానవీయ కోణంలో చాలా మనం దాన్ని ఖండించాల్సిందే, బాధపడాల్సింది. అంత మాత్రం సినీ పరిశ్రమ అంతా వచ్చి కూర్చొని రేవతి ఇంటి ముందులో కూర్చొని జాగారాలు చేయాలా? ఏం చేయాలి? ఏంటి అసలు వీళ్ళ సాడిష్టమైంది? సాడిష్ట లక్షణాలు ఏంటి అసలు? సినీ పరిశ్రమను తెలంగాణలో ఉంచదలుచుకోకని ఇట్లాంటి కుట్ర ఏమైనా చేస్తున్నారా? వీళ్ళు బ్లాక్ మెయిల్ రాజకీయాలు, వాళ్ళ ఎలక్షన్లకు ఫండ్ ఇవ్వకపోవడం, వాళ్ళ భూముల వాటాలు ఇవ్వకపోవడమే అనేది ఒక వాదన వినిపిస్తా ఉంది. దానికోసం మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారా? కామన్ సెన్స్ లేకుండా అనవసర విషయాల్లో తమిళ తెలుగు అని ఇండస్ట్రీని పోల్చి మాట్లాడే అనేది సిగ్గుచేటు. అసలు ఆయన ఎమ్మెల్యేగా ఉంటే ఏం ఉద్ధరించాడు, ఆయన మేనిఫెస్టో ఏంటి, ఆయన ఎన్ని పార్టీలు మారారు, ఆయన టికెట్ ఎట్లా కొనుగోలు చేశాడు, ఇవన్నీ కూడా ఎలబెట్టాల్సి వస్తుంది అవసరం వస్తే. అని నిజాయితీగా పద్ధతిగా మాట్లాడితే లిమిట్ లో ఏదో రాజకీయ నాయకుడిగా ఇష్యూ విషయంలో తను ఏదో వెల్వెట్ కావడానికో ఆయన పేరు, ఎందుకంటే అన్నం శ్రీనివాస్ రెడ్డి అయిన గారు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ లో కానీ టీవీలలో కనిపిస్తలేరు. ఏదో టీవీలో కనపడాలనుకుని ఏమైనా మాట్లాడాలనుకున్నాడో మరి ఏమో తెలియదు. కానీ ఇట్లాంటిది గాంధీ భవన్ వేదికగా తెలంగాణ మీద, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ప్రయోజనాల మీద దాడి చేయడం అనేది నిజంగా కూడా దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్టుగా అనిపిస్తుంది. నన్ను లెక్క చేయకపోవడమో, నా పేరు మర్చిపోవడమో, లేదా మా పార్టీకి విరాళాలు లేకపోవడమో, నేను హైదరాబాద్ లో ఉండగా మీరు 2000 కోట్ల రూపాయల కలెక్షన్ ఎట్లా చేసుకుంటారు, నా వాటా ఏదని అని అడుగుతున్నారా అనే అనుమానాలు వస్తా ఉన్నాయి. వాటికి దాని పర్యవసానం ఇవేనా మాకు అనిపిస్తా ఉంది. అసలు ఎన్నో శ్రీనివాస్ రెడ్డి అనేది రాజకీయ నాయకుడిగా రాజకీయాలు మాట్లాడుకోవాలి, సినిమా గురించి మాట్లాడే అర్హత ఏముంది, ఆయనకి ఏం హక్కు ఉంది? అంటే అన్న, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో అంటే ఇప్పుడు మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ ఏమన్నా హాస్పిటల్ దత్తత తీసుకోవడం కానీ మీరు చూసే ఉంటారు కదా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయి అంటారా? ఇప్పుడు కాదండి, 1980-70 ప్రాంతంలో దివసీమ ఉప్పనకాంచి చూస్తా ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు, విపత్తు వచ్చినప్పుడు, అది సినీ పరిశ్రమ చైతన్యం తీసుకురాగలుగుతున్నప్పుడు, సినీ పరిశ్రమ ముందుకు వస్తే ఇంకెక్కువ జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా కరోనా కానించి చూసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. కానీ నువ్వు కోరుకున్నప్పుడు రావాలి, నువ్వు అనుకున్న అంశాలకు రావాలి అని అనుకోవడం అనేది షాడిష్ లక్షణాలు. మనం ఉత్తర కొరియా కిమ్ను చూసాం, ఇప్పుడు తెలంగాణలో మరో కిమ్ను చూస్తున్నాం, రేవంత్ రెడ్డి రూపంలో, కాంగ్రెస్ రూపంలో. అయితే అన్న, ఇప్పుడు మనం చూసుకున్న విధంగా అయితే వీళ్ళు కావాలని ఎలాంటి విమర్శలు చేస్తున్నారు ఇండస్ట్రీ మీద? ఖచ్చితంగా వీళ్ళు స్ట్రాటజికల్ గా గేమ్ ఆడుతా ఉన్నారు. ఇండస్ట్రీలో వీళ్ళని టార్గెట్ చేసుకుని కావాలని చేస్తున్నాడు. వరుసగా హైడ్రా విషయం కానీ చూసుకుంటే, నాగార్జున కుటుంబ విషయం చూసుకుంటే, పుష్ప విషయంలో యాక్సిడెంటల్ గా జరిగిన ఒక మరణానికి దాన్ని బాధ్యం చేస్తూ చట్ట రూపంలో అరెస్ట్ చేయడం అంతటితో క్లోజ్ అయిపోవాలి. అసలు ఎందుకు ఇది చర్చ జరుగుతుంది, రాద్ధాంతం ఎందుకు జరుగుతుంది, వాళ్ళ గుండాలు, వాళ్ళ కిరాయి మనుషులు వాళ్ళతోటి ఇంటి మీద దాడి చేయించడం ఎంతవరకు సమంజసం? అంటే హైదరాబాద్ లో
సినీ పరిశ్రమ కానీ ఒకటి ఇంట్లో ఉంటే వాళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంది అనే భయాందోళన కలిగించడానికి కల్లోలిత ప్రాంతంగా తెలంగాణని మళ్ళీ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఏమైనా కృషి చేస్తున్నారా, తెలంగాణ నాశనం అయిపోవడానికి ఏమైనా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్న అనుమానాలు మా తెలంగాణ ఉద్యమకారులకు ఇంకా అనుమానాలు వస్తా ఉన్నాయి. అదే లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో గతంలో లేనటువంటి 144 సెక్షన్ చూసినా, లగచర్ల కల్లోలిత ప్రాంతాలు చూసినా, ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ కల్లోలిత ప్రాంతంలో ఒకనాటు పోలీసులు ఉక్కు పాదాలు ఉక్కు చప్పర్లతో తెల్లారిన పల్లెసీమ ఈ రోజు మళ్ళీ అలాగే అవుతుందన్న భయాందోళన కూడా ఉంది మాకు. తెలంగాణ నాశనం అవడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకొని చేస్తున్నాడు. దీని వెనక మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దాగున్నాయని కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. ఈ అనుమానాలు బాగుంటే తెలంగాణ ప్రయోజనాల దృష్టి ఆయన పనిచేస్తే మాత్రం ఈ అనుమానాలు పోతాయి. అయితే అన్న, ఇప్పుడు అల్లు అర్జున్ గారు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్లో మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. సో నాకు ఎవరు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అన్నారు. పోలీస్ వాళ్ళు ఏమో కూడా ఎప్పుడు పెట్టిన ప్రెస్ మీట్లు పెట్టేసి మేము చెప్పినని వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది లీగల్ గా ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి ఎవరు కూడా మాట్లాడవద్దు, మనం కూడా మాట్లాడకూడదు. వాస్తవానికి మరి అసెంబ్లీలో మాట్లాడి పోలరైజ్ చేస్తున్నప్పుడు దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం పొరపాటున అల్లు అర్జున్ చేశాడు. చేయకుండా ఉంటే బాగుండేది. బట్ దానిలో కూడా లీగాలిటీ సలహాలు తీసుకుని చేశాడని మనం అర్థం చేసుకోవచ్చు. బట్ అది కోర్టు న్యాయస్థానం డిసైడ్ చేసే అంశాలు. అసెంబ్లీలో మాట్లాడడం స్పీకర్ కు ఉన్నతాధికారాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని పొలిటికల్ మైలేజ్ కోసం ప్రయత్నం చేయడం రేవంత్ రెడ్డి, ఎందుకంటే సభకు సభాపతి అధికారాలు ఉన్నప్పటికీ అతను ఒక పార్టీ తరఫున చూసినప్పుడు రేవంత్ రెడ్డికి అనుగుణంగానే ఫేవరబుల్ గానే ఉంటాడు. సో అసెంబ్లీలో రేవనెత్తడం తప్పే, అల్లు అర్జున్ మీటింగ్ పెట్టడం కూడా తప్పే. అంటే వీళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం ఇలాంటి విపత్తులు చేస్తున్నారు అనుకోవచ్చా? మాకు అనుమానాలు ఉన్నాయి, అవి నిజమని అనిపించేలా ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సో చూశారు కదా, అంటే మనం గతంలో చూసినని వరదలు వచ్చినా ఫండ్స్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. 50 లక్షలు, కోటి రూపాయలు, 25 లక్షలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మహేష్ బాబు గారు చూసుకుంటే ఒక విధంగా ఒక హాస్పిటల్ దత్తత తీసుకొని కూడా హార్ట్ ఆపరేషన్ చేయడం మనం చూసినాం. కానీ ఈ శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా మరి ఇవన్నీ చెప్పారు అర్థం కావట్లేదు. కానీ తెలుగు ఇండస్ట్రీకి అండ్ మన తమిళ ఇండస్ట్రీకి పెట్టుకొని పోటీతో సమానం చూస్తున్నారు. సో చూద్దాం మరి ఎక్కడి వరకు వెళ్తుంది ఈ విషయం.